నమస్తే, వెల్కమ్ టు డీనిస్. ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పటేల్ సంబంధిత రైల్వే అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ చర్చ. రైల్వే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు డిఆర్ఎంఏ ఆదేశాలు ఇచ్చారన్న ఎంపీ. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న మసల బీచ్ ఫెస్టివల్ లో పారాగ్లైడింగ్. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ను తమ పిల్లలతో పర్యాటకులు ఆస్వాదిస్తున్నామని వెల్లడి. ఇది థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుందని తమ అనుభూతిని పంచుకుంటున్న పర్యాటకులు. వచ్చే 4 ఏళ్లలో 5 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అనంతవరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని మైలవరం పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ సంబంధిత రైల్వే అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ చర్చించారు. సెంట్రల్, పశ్చిమ మైలవరం నియోజకవర్గాల ఆర్ఓబీలపై ప్రస్తావనకు తీసుకొచ్చారు. రైల్వే సమస్యల పరిష్కరించాలని అధికారులకు డిఆర్ఎంఏ ఆదేశాలు ఇచ్చారని ఎంపీ చెప్పారు. సెంట్రల్, పశ్చిమ మైలవరం నియోజకవర్గాల్లో నెలకొన్న రైల్వే సమస్యలపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వర, వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పటేల్ తో డిఆర్ఎం కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వర, వసంత కృష్ణ ప్రసాద్లకు డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పటేల్ సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ సెంట్రల్, పశ్చిమ మైలవరం నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను నియోజకవర్గాల వారీగా ప్రస్తావించారు. అలాగే తాను స్వయంగా ఎమ్మెల్యేలతో వెళ్లి పరిశీలించిన ఆ ప్రాంతంలోని సమస్యలను ప్రస్తావిస్తూ రాసిన లెటర్స్ డిఆర్ఎం నరేంద్ర పటేల్ కు అందజేశారు. అదేవిధంగా గొల్లపూడి ఎల్సీ నెంబర్ 150 ఆర్ఓబి వద్ద డ్రైనేజీ నిర్మాణ పనుల్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల డ్రైనేజీ నీరు పారుదల సౌకర్యం సక్రమంగా లేదన్న సమస్యను కూడా రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. Today, Vijayawada Railway Division has celebrated the World Environment Day on 5th of June. Our Honorable Prime Minister had given us a clarion call during the Swachh Bharat Mission 1 and Swachh Bharat Mission 2. This Swachh Bharat Mission has implied that we should be caring for our environment. We should take all the steps to regenerate our environment. Vijayawada Railway Division in particular has been doing a lot of things to preserve our environment. The solar power plants, we are generating almost 2.48 megawatt of power. Almost 26 stations have been made energy neutral. Then 10 trains have been converted into head-on generation, thus saving almost 32 crores of fuel every year. Apart from that, 26 bottle crusher plants, various biogas plants, various compost manure plants have been provided at various stations. This is helping us to convert the trash into treasure. Then the most important thing which Indian Railways has done is the bio-toilets. The bio-toilets are now 100% bio-toilets are there in almost all the trains, and this has reduced
the waste which used to fall on the tracks, which was also unsafe and environmentally hazardous. We are now able to convert it into manure, and we have a cleaner environment at the railway stations. Our coach washing plant is 90%. It uses the recycled, reusable water. So various efforts are going on. We have almost converted all the bulbs into LED bulbs. There are many other efforts wherein we are trying to inculcate the habit of avoiding single-use plastics. We are trying to tell our passengers to use, instead of plastic packagings, to use cloth packagings. Last year we distributed cloth bags also for our passengers. So various initiatives are there. All the railway people, railway staff is coming forward during these initiatives, and I invite all of you to come and join this fight against environment pollution. Thank you. మసుల బీచ్ ఫెస్టివల్ లో పారాగ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పర్యాటకులు తమ పిల్లలతో కలిసి ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ను ఆస్వాదిస్తున్నారు. విహాంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో 2 పారాగ్లైడింగ్లు అందుబాటులో ఉండగా ఒక్కొక్కటి 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీని థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుందని తమ అనుభూతిని పంచుకుంటున్నారు. బీచ్ స్పెషల్ ఎవరితో వచ్చావు? ఫ్యామిలీతో వచ్చావా? అవును. మళ్ళీ ఇంకోసారి ఎక్కుతావా? ఎలా అనిపించింది నీకు? సూపర్. పైనుంచి బందర్ ఎలా ఉంది? బీచ్ అదిరిపోయింది. బాగుందా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్. ఎవరు వచ్చారు మీరు? భీమవరం. ఎవరు వచ్చారు? వచ్చే 4 ఏళ్లలో 5 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పరిధిలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతవరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొన్నటి వరకు వనజీవి రామయ్యను చూశామని, ఆయన లేకపోయినా ఇప్పుడు నల్లమల పరిరక్షణ కోసం అంకారావు కృషి చేస్తున్నారని అన్నారు. ఈరోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి చెట్ల వల్ల ఉపయోగం తెలియదని, వారికి చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టడం తెలియదని విమర్శించారు. కొన్ని దేశాలలో చెట్లు నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారన్నారు. చెట్లు నరికితే మనిషిని చంపినట్టే అని కొన్ని దేశాల్లో చట్టాలు కూడా ఉన్నాయన్నారు. అసలు చెట్లు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడిది అని సీఎం చంద్రబాబు నిలదీశారు. రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై అన్న నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు ఇస్తామన్నారు. ఈ ఏడాదిలోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో రూఫ్ టాప్ గార్డెన్ లేదా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చేపలు, చికెన్ ఇళ్లల్లో నుంచి వచ్చే వేస్ట్లో రీసైక్లింగ్ ఉపయోగిస్తామన్నారు. నల్లమల అడవుల్లో విలువైన మూలికలు ఉన్నాయన్నారు. ఎర్రచందనంతో పాటు నల్లమల అడవులలో ఉన్న వన మూలికలను కాపాడుకోవాలని చెప్పుకొచ్చారు.
ఈరోజు 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈరోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 1972 నుంచి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి. దీనికి ఏ విధంగా రీసైకిల్లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం. మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే 37,421 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 22.96%. ఈరోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. చెట్లతోనే మానవాళి మనుగడ సాధ్యమని హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతున్నామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం మరియు వన మహోత్సవం సందర్భంగా పోరంకిలో మంత్రి ఎస్ సవిత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపుదలకు కట్టుబడి ఉన్నామంటూ స్థానికులతో మంత్రి సవిత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పచ్చదనం 30.5% ఉందన్నారు. ప్రతి ఏటా రాష్ట్రంలో పచ్చదనం 1.50% పెంచేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి, గురుమూర్తి, ఈశ్వర్, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు ఈరోజు నాటుతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిది ఉంది. మరి గతంలో మనం చూసాం, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణాన్ని కాపాడాలి, పచ్చదనాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అప్పట్లో కూడా మనం ఎన్నో మొక్కలు కూడా నాటామన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మొక్క లేనిదే జీవితం లేదు అన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఎక్కడ మొక్కలు ఉంటాయో అక్కడ పర్యావరణం బాగుంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. గతంలో ఆక్సిజన్ లేక వేలాది మంది మన రాష్ట్రంలో కూడా ఆక్సిజన్ అందక చనిపోయారన్న విషయం మీకు తెలుసు. మరి ఈరోజు మనం అధికారంలోకి రాగానే మనమందరూ కోరుకున్నట్లు భావితరాల కోసం మనం రాజధాని పనులు కూడా మొదలైనాయి. అదేవిధంగా పోలవరం పనులు మొదలైనాయి. రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్తుంది. పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వస్తున్నాయన్న విషయం మీకు అందరికీ తెలుసు. దీంతో అన్నిటితో పాటు ముఖ్యంగా మనం పచ్చదనాన్ని పెంచవలసిన బాధ్యత మనందరిది ఉంది. ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు దీన్ని గుర్తించి, ఎందుకంటే
ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ అన్ని విధాలుగా ప్రజలకి బాగుంటుంది, మనకి సకాలంలో వర్షాలు కూడా పడతాయి అన్న తెలుసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1 కోటి మొక్కలు నాటుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజనరీ అని మనకు తెలుసు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2020 అన్నప్పుడు అందరూ అన్నారు, ఏంటబ్బా చంద్రబాబు నాయుడు 2020 అన్నారు. ఆ 2020 విజన్ ఏ విధంగా ఈరోజు సక్సెస్ అయిందో మనకు తెలుసు. మరి ఈరోజు మళ్ళీ 2047 అనేది చంద్రబాబు నాయుడు గారి విజన్. మరి 2047లో ఇప్పుడు మనం 30.5% మాత్రమే పచ్చదనం ఉన్నాం. మళ్ళీ మనం 50% వెళ్ళాలి అంటే 2047కి ప్రతి సంవత్సరము 1 కోటి మొక్కలు నాటుకుంటూ పోతే. విజయవాడలో డ్రగ్స్ కలకలం రేపింది. గురువారం పడమట పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రావర్పడ్ల వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో 33 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. కొరియర్ ద్వారా వీరు దిగుమతి చేసుకున్నారన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఎవ్రీ డే సెల్ కాన్ఫరెన్స్ లో ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వెహికల్ చెకింగ్ చేసినప్పుడు కానీ, లాడ్జెస్ చెకింగ్ చేసినప్పుడు కానీ, మున్సిపల్ పోలీసింగ్ లో చేస్తున్నప్పుడు కానీ వీటిలన్నింటినీ కూడా ఈ గాంజా as well as డ్రగ్స్ గురించి ఇంటర్నల్ గా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫుల్ఫిల్ చేసే ఆస్పెక్ట్ లో వెహికల్ చెకింగ్ చేయగా ఈ MDMA డ్రగ్స్ ర్యాకెట్ అనేది బయటపడింది. అందులో 3 వ్యక్తులు తిరుమల శెట్టి జీవన్ కుమార్, అట్లానే నితీష్ కుమార్, అట్లానే ప్రసాద్, ఈ 3 కూడా MDMA డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వాటిని తనిఖీ చేయగా 33 గ్రామ్స్ ఆఫ్ దిస్ కాంట్రబాండ్ డ్రగ్ మనకి దొరికింది. సో దీంట్లో కొన్ని లింకేజెస్ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళు కొన్ని యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాష్ట్రంలో ప్రతి రైతుకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా రైతులు ఉత్పత్తి చేసే పొగాకు నిల్వలను 100% కొనుగోలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో పొగాకు బోర్డుతో పాటు ఇతర చిన్న కంపెనీలు నల్లబెల్లి పొగాకుతో పాటు ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేస్తారని మంత్రి వివరించారు. నాణ్యతను పరిశీలించడానికి మార్క్ ఫెడ్ ఉద్యోగులు నాణ్యతను పరిశీలిస్తారని తెలిపారు. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకును మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని వివరించారు. ఏడాది నల్లబెల్లి పొగాకుకు విపరీతంగా దిగుబడి వచ్చిందని, రైతులకు ఇది ఎంతగానో ప్రయోజనకరంగా చేకూరుస్తుందని అన్నారు. ఈ ఏడాది నల్లబెల్లి పండించే రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో మామిడి ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, సుమారు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వచ్చిందని అన్నారు. గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా మొగ్గు చూపి అందరూ ఈ నల్లబెల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా 85 మిలియన్ కేజీలు నల్లబెల్లి ఉత్పత్తి అయింది. ఒకేసారి 2-3 వంతులు ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు. మేము మళ్ళీ గత నెలలో రైతుల దగ్గరికే వెళ్ళి పొలాల్లో స్టాక్ అంతా చూసి కంపెనీలో ఏ విధంగా ఇది సేల్స్ చేస్తున్నారో చూసి ఒక సమావేశం పెట్టి స్పష్టంగా మేము మళ్ళీ కంపెనీలకు అన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చినా సరే కొనుగోళ్లు చాలా మందకొడిగా సాగుతున్నాయి. మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జీపీఐ కానీ, ఐటీసీ కానీ, మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా 25 మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది. అంటే 85 మిలియన్ కేజీలు పొగాకులో 25 మిలియన్ కేజీలు పొగాకే కొనబడింది. మిగిలిన పొగాకంతా కూడా పొలాల్లో ఉండడం వల్ల, వర్షాలు పడడం వల్ల, దీనన్నింటికి మించి అసలు కంపెనీలు కొంటాయా లేదా,
మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈవేళ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని 2 కంపెనీలు GPI, ITC తప్పనిసరిగా 20 నుంచి 25 మిలియన్ కేజీలు నల్లబల్లి కొనాలని చెప్పి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు. మానవ మనుగడకు ఆక్సిజన్ ఎంత అవసరమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్ శాతం పెరగాలంటే మొక్కలు నాటడం ద్వారానే సాధ్యపడుతుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను విజయవాడ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. మనిషి బ్రతికేందుకు ఆక్సిజన్ ఎంతో అవసరమని, మొక్కల ద్వారానే ఆక్సిజన్ పెరుగుతుందన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటడం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని చోట్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. ప్రజలు కూడా భాగస్వాములై విరివిరిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, ప్రజలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే అది దానిని మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా కలిపి ఈ రోజుని దానికి నిర్ణయించారు. ఎందుకు నిర్ణయించారంటే పర్యావరణం ఒకటే మనల్ని కాపాడగలదు. మన దగ్గర డబ్బులున్నా లేకపోతే పనిచేసుకునే శక్తి ఉన్నా పర్యావరణం కనుక బాగోకపోతే ఇవన్నీ కూడా నిర్వీర్యమై మనం రోగాల బారిన పడతాం. అందుకే దీన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకోవడానికే ఇవన్నీ కూడా మీ అందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగింది. మీలో ఎక్కువగా డ్వాక్రా మహిళలు ఉంటారు. డ్వాక్రా మహిళలు ప్రధానమైన సమాజంలో ఉన్న ఇబ్బందుల నుంచి ప్రజలను కాపాడడానికి డ్వాక్రా మహిళలు ప్రత్యేకమైన కృషి చేయాలి. ఆ ఆలోచన మొట్టమొదటి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. అది డ్వాక్రా మహిళలనే ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలని కూడా ఆలోచన చేసిన వ్యక్తి. చిన్నవాళ్ళకి ఎవరికైనా తెలియదేమో, పెద్దవాళ్ళకి 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా మహిళల్ని పటిష్టపరిచి సమాజంలో 100లో సగం మంది ఉన్న మహిళల్ని ఆర్థికంగా కూడా బలోపేతం చేసి వాళ్ళ ద్వారా సమాజంలో రుగ్మతల్ని సరిచేయడానికి వాళ్ళని ఒక ఆయుధాలుగా, అస్త్రాలుగా వాడుకోవాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. పర్యావరణ పరిరక్షణ ఇంటి నుండి ప్రారంభం కావాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇస్తామని, మొక్కల సంరక్షణ బాధ్యతను మహిళలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1 కోటి మొక్కలు నాటాలన్న సంకల్పాన్ని ప్రకటించారని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ సింగనగర్ 61వ డివిజన్లో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఈ సందర్భంగా ప్రజలతో కలిసి పర్యావరణాన్ని హాని చేయకుండా ఉండాలని ప్రమాణం చేయించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో పాల్గొన్నారు. అలాగే మహిళలకు జూట్ బ్యాగ్లను పంపిణీ చేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. అందరం పర్యావరణ రహితం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 1 కోటి మొక్కలు నాటాలన్న సంకల్పాన్ని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున మా మున్సిపల్ అధికారులు, మా పార్టీ నాయకులు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు, మా డివిజన్ నాయకులు అందరూ కూడా వన మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. 61వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి ఉమ్మడి రమాదేవి, అలాగే మా మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, మా పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు సూరి కానీ, పెప్సీ కానీ, కనకారావు కానీ, ఉమ్మడి వెంకట్రావు కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ పార్కులో పెద్ద ఎత్తున వన మహోత్సవాన్ని ప్రారంభించాం. ఇప్పుడే మా అక్క చెల్లెలందరితో ప్రతిజ్ఞ చేయించాం. అట్లాగే పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నాం. ప్రతి ఇంటి ముందు మరొకసారి మొక్క నాటుతాం. ప్రతి ఇంటికి 2 మొక్కలు కావాలా, 3 మొక్కలు కావాలని సప్లై చేస్తాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 1 కోటి మొక్కలు ఈ ఒక్కరోజే నాటాలని ముఖ్యమంత్రి గారు లక్ష్యాన్ని పెట్టడం జరిగింది. దాన్ని అన్ని నియోజకవర్గాల్లో సక్సెస్ చేస్తాం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాన్ని చేపడతాం. ఈ మొక్కల పెంపకంలో మా మహిళా సోదరీమణులు బాధ్యత తీసుకోవాలి. ఇంటి ముందు మొక్కని పెంచే బాధ్యత, ఆ మొక్కని ఒక చెంబుడు నీళ్లు పోసి బతికించే బాధ్యత, సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. కార్పొరేషన్ నుంచి ట్రీ గార్డులు కానీ, అలాగే మా శానిటేషన్ సిబ్బంది ద్వారా ట్రాక్టర్ల ద్వారా మొక్కలకి నీళ్లు కానీ అన్ని చర్యలు మేము కూడా చేపడతాం. మొక్కని ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత బిడ్డలాగా అందరూ కూడా ప్రజలు చూసుకొని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఆక్సిజన్ అందించే మొక్కలు కాపాడుకొని పర్యావరణ సమతుల్యాన్ని కనుక కాపాడుకుంటే సకాలంలో వర్షాలు పడతాయి, ఈ టెంపరేచర్లు తగ్గుతాయి. మన జీవితంలో తల్లి ఎంత ముఖ్యమో మన జీవితంలో మొక్కలు, చెట్లు కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. చెట్లు నాటితే అవి మనకు ప్రాణవాయువు అందించి పర్యావరణం కాపాడుతాయని తెలిపారు. అందుకనే చెట్లు బాగుంటేనే మనం బాగుంటామని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ విజయవాడ, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3న జిల్లా స్థాయి స్కూల్, కాలేజీ విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాస రచనలు పోటీలను నిర్వహించారు. నగరంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 320 మంది విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరోనా సమయంలో ప్రాణవాయువు ఎంత అవసరమో చూశామని తెలిపారు. ప్రాణవాయువు తగ్గితే ప్రాణాలు ఉండవని, ప్రాణవాయువు సమస్య లేకుండా ఉండాలంటే మొక్కలు నాటాలని, సంరక్షించాలని, చెట్లను కాపాడాలని అన్నారు. ఇదే స్ఫూర్తితో మొక్కల పెంపకంపై శ్రద్ధ చూపించాలని, మన ఇల్లు, స్కూళ్ళు, కార్యాలయాల వద్ద మొక్కలు నాటాలని సూచించారు. ఇప్పుడు మొక్కలు నాటితే 25 సంవత్సరాల తర్వాత మనమందరం ప్రశాంతంగా ఉంటామని, లేకపోతే ప్రమాదకర స్థితిలో ఉంటామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ ఆచంట సునీత, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు పి రమేష్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని, సామాజిక బాధ్యతను పెంపొందించే విధంగా పోటీలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ ముల్పూరి, ఉపేంద్ర, గోళ్ల నారాయణ, ఏ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం జాగా ఉన్నాం, ప్లేస్ ఉన్న చాలు అక్కడ ఒక మొక్క నాటండి అని చెప్పి ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతున్నాయి. అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు మాకే నాంపే ఏక్ పేడ్ అని ఒక నినాదం ఇచ్చారు. సో అమ్మ పేరులో ఒక పేరును ఒక మొక్క నాటండి అని. ఎందుకంటే మదర్ ఎర్త్, ఎన్విరాన్మెంట్, పర్యావరణం మీకు తెలిసే ఉంది. కాబట్టి మదర్ ఎంత ఇంపార్టెంటో మన జీవితంలో మొక్కలు కూడా అంతే ఇంపార్టెంట్. చెట్లు నాటాలి, ఆ చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి, పర్యావరణం కాపాడుతాయి. సో చెట్లు బాగుంటేనే మనం బాగుంటాం. అందుకే ధర్మో రక్షిత రక్షిత అని ఏదైతే మనము గుర్తు చేసుకుంటామో అదే ప్రకారంగా ఇప్పుడు వృక్షో రక్షితి రక్షిత అని కూడా గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళాలి. బికాజ్ మనం గ్రీనరీ ఉంటేనే మనం ఉంటాం. గ్రీనరీ కనుక లేదు అంటే మనం లేము. చిన్న ఎగ్జాంపుల్, కరోనా టైంలో మీరందరూ చాలామంది కొంతమంది అనుభవించారు, కొంతమంది అనుభవాలు విన్నారు. ఆక్సిజన్ ఎంత కీలకమైన ఆ వాయువు, అది కనుక తగ్గిపోతే ప్రాణాలు ఉండవు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా డ్రీమింగ్ ఆర్ట్
డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ విజయవాడ, మరి సిద్ధార్థ బి ఫార్మస్ కాలేజీ వారి సహకారంతో కొలాబరేషన్ అయ్యి దాదాపుగా నిన్న 4వ తారీఖున 500 మంది పిల్లలకి చిన్న డ్రాయింగ్ పోటీలు నిర్వహించాము. దాదాపుగా 42 మంది స్కూలు కాలేజీ విద్యార్థులు మరి రావడం జరిగింది. నిన్న ఆ ప్రోగ్రాం అనంతరం ఈరోజు మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకొని మరి సీనియర్ చిత్రకారులచే చాలామంది మనం పెయింటింగ్ చేస్తున్నాం గతంలో, అవన్నీ మేము డిస్ప్లే చేసాం ఈరోజు పిల్లల అవగాహన కోసం. మన బాధ్యతగా ప్రకృతిని మనం కాపాడుకోవాలన్న బాధ్యతగా మేము ఈ కార్యక్రమం అంతా నిర్వహించాము. ఇది సమాజంలో మా వంతు బాధ్యత కాకుండా తల్లిదండ్రులు విద్యార్థులు కూడా దీనిలో భాగస్వామ్యం అయ్యి మంచి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాము మరి ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేస్తున్నాం, ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ప్రోగ్రాంలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్. దానిలో భాగంగా మరి ఈరోజు ప్రోగ్రాం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో కాంపిటీషన్స్ కండక్ట్ చేయటమే కాకుండా ఆర్ట్ గ్యాలరీని కూడా ఎగ్జిబిషన్ స్టేట్ లెవెల్లో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సృజనాత్మకమైన నిపుణుల చేత ఈ ఆర్ట్ గ్యాలరీని చేయించి ఇక్కడ డిస్ప్లే చేశాము. సో దీనివల్ల విద్యార్థుల్లో ఒక రెస్పాన్సిబిలిటీని మేము క్రియేట్ చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీతో మన ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలి అనే అంశం మీద మంచి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది. సోషల్ మీడియాలో చెడు పోకళ్లను అడ్డుకోవాలని చట్ట వ్యతిరేకంగా ఉన్న కార్యక్రమాలు నిలిపివేయాల్సిన అవసరం ఉందని రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. మంచి కార్యక్రమాలు ప్రోత్సహించాలని మీడియా అకాడమీ తప్పకుండా ఈ విధానాలు అమలు చేస్తుందన్నారు. విజయవాడలోని రాఘవాచారి మీడియా అకాడమీ ఛాంబర్ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సీనియర్ జర్నలిస్టులు సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవ సభలో శ్రీనివాసరెడ్డి, సుబ్బారావు, చందు, జనార్దన్, మణిరామ్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా దాటి డిజిటల్ మీడియా వచ్చిందని, ఈ మార్పు వల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉందన్నారు. గ్రామీణ జర్నలిస్టులు వేలాది మంది ఉన్నారని, జర్నలిజంలో మెలకువలు నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాను నియంత్రణ చేయడం అంత తేలిక కాదని, కానీ వ్యక్తిత్వ హననం, దూషణలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించాలన్నారు. రాజకీయ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా పనిచేస్తుందన్నారు.
నా మీద నమ్మకం ఉంచి సిఆర్ మీడియా అకాడమీ సారథ్య బాధ్యతలను నాకు అప్పగించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారథి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మీడియా అకాడమీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, 96లో ఆయనే ప్రారంభించింది. కాబట్టి ఈ సంస్థను ముందుకు నడపడానికి కావలసిన చేయూత ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపిస్తారని, ఆయన ఉదారంగా వ్యవహరిస్తారని నిధులు ఇచ్చే విషయంలో నాకు నమ్మకం ఉంది. మీడియా అకాడమీ నిజానికి మీడియా అకాడమీ స్థాపించిన రోజున మీడియా అకాడమీ అవసరం ఎంత ఉందో ఇవాళ అంతకు మించి మీడియా అకాడమీ అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇది ప్రెస్ అకాడమీ, పేరు మార్పులోనే తెలుస్తుంది ఏమిటనేది. ఆ రోజుల్లో ప్రెస్ అకాడమీగా స్థాపించిన ఈ అకాడమీని ఇప్పుడు మనం మీడియా అకాడమీ అని పిలుచుకుంటున్నాం. కారుల్లో కూడా ఒకరైన ఆలపాడి సురేష్ గారికి సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్గా ఇచ్చిన అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, సురేష్ గారి గురించి ఇందాక అకాడమీ కార్యదర్శి గారు చాలా చెప్పాలనుకొని క్లుప్తంగా చెప్పారు. రాజీ లేని తత్వంతో జర్నలిజం ద్వారా సామాజిక సేవలో పునీతం కావాలన్న ఒక లక్ష్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు నడిచి యూనియన్ ద్వారా కూడా జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం అనేక కార్యక్రమాలు చేశారు. చైర్మన్గా ఆలపాటి సురేష్ గారిని అవకాశం ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సోదరులు ఆలపాటి సురేష్ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం శుభపరిణామం. ఈ సందర్భంగా ఏబీడబ్ల్యూఏ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావటం, వారు మా ఉద్యమానికి గత 5 దశాబ్దాలుగా నాయకత్వం వహిస్తూ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా ఉండటం, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి ప్రెస్ అకాడమీ చైర్మన్గా చేయటం. ఎన్నికల ముందు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాత కౌలు చట్టాన్ని రద్దు చేస్తామని, భూ యాజమాన్యం సంతకం తొలగించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీబాబా 20,000 రూపాయలను అర్హులైన కౌలు రైతులకు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, ఆ హామీలను అమలు చేయాలని కోరారు. నగరంలోని ఎంబీవీకే భవన్ లో కౌలు రైతుల సంఘం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీన చెలో మంగళగిరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన హామీల్ని అమలు చేయకపోగా గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన చట్టాలని అమలు చేయటం జరుగుతుంది. ఉదాహరణకి అంతకుముందున్నటువంటి కౌలు కార్డుల జారీలో భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇచ్చేవాడు గ్రామసభ ఆమోదంతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాత కౌలు చట్టాలన్నీ రద్దు చేసేసి భూ యజమాని సంతకం పెడితేనే కార్డులు ఇస్తామని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం చాలా దుర్మార్గమైంది. అట్లాగే రైతులకు కులాలేంటి, ఓసీ కౌలు రైతులకి రైతు భరోసా ఇవ్వకపోవటం ఏంటని అటు అసెంబ్లీలోనూ ఇటు బయట చెప్పారు. అంతేకాకుండా మేము నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశంలో ఇప్పటి జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు వచ్చి ఆయన కూడా మన డిమాండ్స్ని మద్దతు తెలియజేస్తూ ప్రసంగించారు. మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ మార్పులు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఈరోజు డెల్టా ప్రాంతంలో ప్రధానంగా 180 మంది కౌలు రైతులే వ్యవసాయంలో ఉన్నారు. సొంత రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు కావటం లేదు. అలాంటిది కౌలు రైతులు వ్యవసాయాన్ని తమ భుజాన్ని ఎత్తుకొని ప్రజలందరికీ కూడా అన్నం పెట్టే పని కౌలు రైతులు చేస్తూ ఉన్నారు. అలాంటి కౌలు రైతులకి చట్టం మార్చాలని చెప్పనేది అనేక సంవత్సరాలుగా కౌలు రైతు సంఘం తరపున ఆందోళన చేస్తున్నాం. ఎందుకంటే భూ యజమాని సంతకం నిబంధన పెట్టిన తర్వాత కౌలు కార్డుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
దానికి తోడు బినామీ కార్డుల సంఖ్య కూడా పెరిగింది. అందుకని ఈ చట్టాన్ని మార్చాలని చెప్పనేది మొట్టమొదటిగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో మేము చేసినటువంటి ప్రతి ఆందోళనకి మద్దతు తెలియజేస్తూ ఈ చట్టాన్ని మేము రాగానే మారుస్తామని చెప్పారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ముసాయిదా చట్టం తయారు చేశామని చెప్పారు. ఆ చట్టాన్ని మాకు కూడా పంపించారు. దానికి మేము 34 సవరణలు చేసి మరీ పంపించాం. ఇంకేముంది, దీన్ని అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి దీన్ని ఆమోదిస్తామని అన్నారు. బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి, కానీ ఇప్పటికీ దాని గురించి అజాగతి లేదు. ప్రజా ఉద్యమాల ఫలితం కారణంగా బ్రహ్మరాంబపురం ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనేపూడి కాశీనాథ్ అన్నారు. గతంలో రెవెన్యూ రికార్డులో శ్మశాన భూమిగా ఉన్న భూమిని తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ద్వారా నివాస భూమిగా మార్చినట్లుగా తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక బ్రహ్మరాంబపురంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వం జీవో నంబర్ 107 జారీ చేసింది. గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమాల ఫలితమై ఈ నిర్ణయం అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనేపూడి కాశీనాథ్ అన్నారు. గతంలో రెవెన్యూ రికార్డుల్లో శ్మశాన భూమిగా ఉన్న భూమిని తాజా జీవో ద్వారా నివాస భూమిగా మార్చినట్లు తెలిపారు. గత 3 నెలలుగా సిపిఎం నేతలు అధికారులను కలిసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఆభ్యంతరకర ఆక్రమణలు లేనందున జీవో నెంబర్ 30 ప్రకారం ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని కలెక్టర్ వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పు నగర కార్యదర్శి ఉప్పాల కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు బత్తుల చిన్నారావు, స్థానిక నేతలు కాయల లక్ష్మణ, దూపాటి తాండవ కృష్ణ, కొమ్మూరి ఆనంద్, ఎస్ బాపనయ్య, ఏ శివ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న కృష్ణలంక 22వ డివిజన్ అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ సౌకర్యం లేక కొనారిల్లిపోతూ ఉన్నటువంటి దశ. ఆ దశలో సిపిఎం పార్టీ పూనుకొని 2024, 23, 22, 21 దాదాపుగా 2018 నుంచి చేసినటువంటి పోరాటాల ఫలితంగా రిజిస్ట్రేషన్ల సాధన కోసం చేసినటువంటి ఆందోళనలు, నిరాహారదీక్షలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, కలెక్టర్కి మెమరాండాలు కావచ్చు, ఇతర అధికారులకి రాయబారాలు కావచ్చు, ఇన్ని చేసినటువంటి పోరాట ఫలితంగా వచ్చినటువంటిది 2024 మార్చి 13వ తేదీన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబరు 107 ఇచ్చింది. ఆ 107 జీవో ప్రకారం బ్రహ్మరాంపురం వాసుల యొక్క శ్మశాన భూమిని క్లాసిఫికేషన్ చేసి వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ చేసినటువంటి దాని మీద 23 ఎకరాల 15 సెంట్లలో ఏదైతే తమ సొంత డబ్బుతో నివాసం ఏర్పాటు చేసుకుని దాదాపు 40 ఏళ్ళుగా జీవనం కొనసాగిస్తూ చిరకాల వాంఛగా ఉన్నటువంటి బ్రహ్మరాంపురం ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య ఈ రోజున చివరి దశకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దాకా రావడానికి సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు నిర్వహించినటువంటి పోరాటాలు మామూలు పోరాటాలు కాదు. దాదాపుగా అనేక సార్లు నిరాహార దీక్షలు అయితేనేమి, ధర్నాలు అయితేనేమి, చివరికి అనేక అధికారుల నుంచి, ప్రభుత్వ పార్టీల నుంచి దాడులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఏదైతే ఆ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి చివరి వరకు పట్టు విడవకుండా ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ సమాధానం రాబట్టవచ్చు, మన సమస్య పరిష్కారం చేసుకోవచ్చు అనే దానికి ఒక ఉదాహరణగా ఈ రోజున బ్రహ్మరాంపురం పట్టాల సమస్య అనేటువంటిది మనం చూడొచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పటేల్ సంబంధిత రైల్వే అధికారులతో ఎంపీ కేశవ శివనాథ్ చర్చ. రైల్వే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు డిఆర్ఎంఏ ఆదేశాలు ఇచ్చారన్న ఎంపీ. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న మసాలా బీచ్ ఫెస్టివల్ లో పారాగ్లైడింగ్. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ను తమ పిల్లలతో పర్యాటకులు ఆస్వాదిస్తున్నామని వెల్లడి. ఇది థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుందని తమ అనుభూతిని పంచుకుంటున్న పర్యాటకులు. వచ్చే 4 ఏళ్లలో 5 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అనంతవరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ. ఇవే రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే డి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.